అరాచకం అనే చెప్పచ్చు. బొంబాయి రావాలా లేకపోతే ఇసుక రావాలా? అది మహేష్ బాబు రావా, అది మహేష్ బాబు రావా, అది మహేష్ బాబు తెలుస్తుంది. అది హై నేను ఒకటే చెప్తున్నా, అది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నో, యూ పీపుల్ కాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ థింక్ అవుట్ ఫ్రమ్ హియర్. ఓకే, సినిమా అయితే చాలా చాలా బాగుందనా. పంట ఏదైతే ఉందో ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరు అని అంటే శ్రీలీల. ఆశీర్వాద్ కారం లేదు, గుంటూరు స్వస్తిక్ కారం లేదు, ఎవరెస్ట్ కారం లేదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం. మళ్ళీ ఆ గుంటూరు కారం అనుకున్నారు వాడు, మళ్ళీ అడుగుతాడు ఈయన నా దాని గురించి రైట్స్ చేస్తా అంటాడు. సో ఇదండి సినిమా. లుంగి ఊడగొట్టినప్పుడు మహేష్ బాబు తొడలు చూడాలా, వడల్లాగా ఉంటాయి. ఎవరన్నా అన్నం తింటాడు కడుపుకి, ఈయన అన్నం తింటాడో నాకు అర్థం కాలే. మహేష్ బాబు బాత్రూమ్ ఒకసారి దొంగతనం చేయాలి, ఏముందో బాత్రూంలో అనేది, ఏం సోప్ వాడుతుందో నాకు అర్థం కావట్లే. మా నాన్నగారు కూడా అంత స్మార్ట్ లేదు అంటారు మహేష్ బాబు లాగా ఉండాలని చెప్పేసి, బాగా వెళ్ళిపోయినారు. సో సినిమా శ్రీలీల డ్యాన్స్ చూసి నాకే శ్రీలీల డ్యాన్స్ చూసి నాకే చెమటలు పట్టినాయి, అలసిపోయినా నేను. మహేష్ బాబుకు పులుసు పడిపోయినట్టుంది. సో మూవీలో 3 మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ నెంబర్ 1, బ్లడ్ ఇచ్చేటప్పుడు సైన్ రావాలి రెడ్ కలర్, అక్కడ రాలేదు, సింపుల్గా ఇట్లా పీకేస్తాడు ఆయన ఏదో అతికిచ్చినట్టు. మిస్టేక్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 2, కీప్యాడ్ ఆన్ చేయకుండానే బాబు గారు అంటే మహేష్ బాబు దిగుతారు. మిస్టేక్ నెంబర్ 2. మిస్టేక్ నెంబర్ 3, విగ్రహం తలగా ఎంత బరువు ఉంటుంది, ఏదో సింపుల్గా బొకే పట్టుకున్నట్టు పట్టుకుంటారు. ఈ చిన్న మిస్టేక్ వల్ల సినిమా హిట్ అయిందని జనాలు అంటున్నారు. నేను అట్లా నాకైతే సినిమా ఓకే పర్వాలేదు నేనైతే, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు కాబట్టి. అండ్ డ్యాన్స్ అంటారా, కుర్చీ మడత పెట్టాలంటారా అనాలనా? ఐమాక్స్లో కుర్చీ మడత పెట్టేవి లేవమ్మా, ముందంటే మడత పెట్టేసేవాడిని నేను కూడా. ఎనీ క్వశ్చన్స్? ఇందాకనే చెప్పిన శ్రీలీల డ్యాన్స్ చూసి నాకే చెమటలు పట్టింది, మహేష్ బాబు పులుసు పడిపోయింది అని చెప్పేసి. సో అవన్నీ వదిలేస్తే వన్ ఫైనల్ క్వశ్చన్ టు మహేష్ బాబు ఫ్యాన్స్. షల్ వి మేక్ మహేష్ బాబు ఇంటూ పాలిటిక్స్? షల్ వి మేక్ మహేష్ బాబు అలో ఇంటూ పాలిటిక్స్? సో సినిమా అక్కడితోనే ఆగిపోతుంది. మహేష్ బాబు కూడా పాన్ ఇండియా సినిమాలు తీసే టైం వచ్చింది, బట్ ఎందుకు తీయట్లేదు? ఆయన తెలుగు అంటున్నారు. అదో ఐ సపోర్ట్ ఆల్సో తెలుగు, బట్ తెలుగుని విస్తరించాలి కదా. ఏం సోప్ వాడుతున్నారో కొద్దిగా ఇవ్వండి సార్, మేము కూడా వాడతాము. ప్రతి పోరి మీకు చూసి విజిల్ చేయడమే. తొక్కలోది ఇంతవరకు వయసు వచ్చేసింది, ఫిగరు లేదు ఫగరు లేదు. నేను అమ్మ జీతం షుగర్ వచ్చేస్తుంది కానీ ఫిగర్ వస్తలేదు నాకు. సో ఇంకో విషయం ఏంటంటే మహేష్ బాబు అండ్ హీరోయిన్, ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్లో ఇంకో హీరోయిన్. ఈ చేతులతో మహేష్ బాబు గారి సినిమాలు టికెట్లు కొని చూసా. సో ఇది ఒక డైలాగు మన వెన్నెల కిషోర్ గారిది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తమన్నే అడగండి అమ్మా, ఎందుకంటే మ్యూజిక్ నేను కొట్టలేదు. ఐఎమ్ సారీ, మ్యూజిక్ నేను కొట్టలేదు, తమన్ గారిని అడగండి. పాలిటిక్స్ గురించి ఉన్నట్టుగా జేడీపీ పెడతాం. సో షల్ వి అలో మహేష్ బాబు ఇంటూ పాలిటిక్స్ ఆర్ నాట్? ఫర్ ద ఫ్యాన్స్కి వదిలేసినాం అనమాట. సో దట్స్ ఇట్. బట్ నాకు తెలిసి అక్కడితో ఎండ్ అవుతుంది సినిమా. దట్స్ ఇట్. సినిమా అయ్యేది అక్కడితో ఎండ్ కాబట్టి. మహేష్ బాబు ఎవరిని ఇమిటేట్ చేయలేదు, చెప్పవే చిరుగాలి అని ఆయన పాట ఆయన ఇమిటేట్ చేస్తున్నారు. సో వేరే ఎవరిని ఇమిటేట్ చేయాల. సో ఇమిటేట్ చేస్తే ఏముంది, దానికి పెద్ద విషయం కాదు. సో నెగిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ సైన్ ఈజ్ గుడ్, పాజిటివ్ సైన్ ఈజ్ ఆల్సో గుడ్. అర్థమైందా? డ్యాన్స్ మీరు బిఫోర్ సినిమాస్లో ఈ డ్యాన్స్ చూసిండారు, చింపి పడేసినారు డ్యాన్స్. కామెడీ టైమింగ్ అతడు అంటే దాని లెవెల్ వేరు, ఓకేనా? అతడు గురించి నేను మాట్లాడు, దాని లెవెల్ వేరు. కానీ కలేజా కంటే ది బెస్ట్ ఇచ్చినాడు, ఓకేనా? దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు కడుపు మంటతో ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు, మేము కూడా కాంట్రవర్సీకి పోదలుచుకోలే, ఓకేనా? ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎట్లా అంటే చూస్తూ ఉంటారు, దాని టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు, ఓకేనా? ఊరికనే కాంట్రవర్సీకి పోకూడదు. మా ఫ్యాన్సే నా తల్లి నా తండ్రి అన్నాడు కాబట్టి మేము కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి కాబట్టి ఆ విధంగా ఉన్నాం, ఓకేనా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. ఐ విల్ గివ్ 4.5. హైలైట్స్ అంటే కామెడీ టైమింగ్ బ్రదర్, కామెడీ టైమింగే, ఓకేనా? కామెడీ టైమింగ్ అండ్ ఫైట్స్ కూడా ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు పాలిటిక్స్లో రిలేషన్స్ ఇమిడి ఉంటే ఏ విధంగా ఉంటుంది సినిమా అనేది అందరు చూడొచ్చు. కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా.
ఎస్ బ్లాక్ బస్టర్. ఓకేనా, గుంటూరు కారం ఇస్ ద బ్లాక్ బస్టర్. తమన్ సైడ్ నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ అందించారు ఈ సినిమాకు. చాలా పాజిటివ్గానే వెళ్తుంది, పాజిటివ్గా చూడండి. ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్తాను, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ సంక్రాంతికి పండుగ వాతావరణం లాంటి ఈ సినిమా వచ్చింది గుంటూరు కారం. తప్పకుండా చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. నెగిటివ్గా చూడండి, పాజిటివ్గానే వెళ్ళండి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు అయితే వెళ్ళండి, పక్కా అయితే సినిమా అయితే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే బ్రో. హైలైట్స్ అంటే డాన్స్ బ్రో, మహేష్ బాబు డాన్స్ చేసిన విధానం అండ్ పూజ హెడ్ అండ్ డామినేట్ చేసింది శ్రీలీల పర్ఫార్మెన్స్. ఎందుకంటే పూజ హెడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, డ్యాన్స్ ఎలా చేస్తుందో తెలుసు, ఆమె ఎలా ఉంటుందో తెలుసు. దాన్ని ఈక్వల్గా చేసింది శ్రీలీల పర్ఫార్మెన్స్ యాజ్ ఎ డాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా. తెలుగు అమ్మాయిగా మనకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తెలుగు ఇండస్ట్రీకి ఒక తెలుగు అమ్మాయి మంచిగా దొరికింది శ్రీలీల. చాలా అంటే లాంగ్ టైం కూడా మనకు పేరు వినిపిస్తుంది. చాలా బాగా యాక్టింగ్ చేసింది మేడం, సూపరు. ఇంకా హైలైట్ అంటే డైలాగ్ ఇంకా చాలా బాగుంది బ్రో. తమన్ రాసిన విధానం కావచ్చు. కొందరు అంటున్నారు యథావిధిగా సేమ్ ఉంటుంది, కానీ కాదు బ్రో. త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీ ఇష్టపడతారు, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. సో ఒక ఫ్యామిలీ మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా ఒక సంతోషంగా ఒక 2.5 hours మనము కూర్చొని సినిమా మనం పెట్టే డబ్బులకి మనం చూడాలంటే మనకు సాటిస్ఫాక్షన్ కావాలి, మనకు అంటే నవ్వుకోవాలి, సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి. అలాంటి ఎంజాయ్ త్రివిక్రమ్ పక్కా ఇచ్చారు. ఇంకేం కావాలి బ్రో, ఇంకా కొత్తదనం ఇంకేం కావాలి బ్రో. పక్కా అయితే సినిమా కలెక్షన్ పరంగా గుంటూరు కారం మంట పుట్టిద్ది అనుకున్నా, మంట పుట్టలే, పర్లేదు, టేస్టీ అనిపించింది అంతే. మంట పుట్టిద్ది మనం అంటే ఊహించుకొని పోతే మంట పుట్టుద్దని ఊహించుకొని పోతే మాత్రం మంట పుట్టదు. టేస్టీగా అయితే బాగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం మెల్లగా అనిపించింది, అంటే స్టార్టింగే ఇంకా ఏదో ఊహించేసుకుంటారు కదా, ఆ టైటిల్ తగ్గట్టు మనకు టీజర్లో ట్రైలర్ మళ్ళీ అలాగే సాంగ్స్ వచ్చిన విధానాన్ని బట్టి చూస్తే, మన తాతగారి సాంగ్ ఒకటి వచ్చింది కదా, దాన్ని బట్టి చూస్తే మనం పండగ గట్టిగా మంట మండుద్ది, ఎక్కడెక్కడ దూరుతుందో ఒక పౌడర్ అనుకున్నాము. అంత తగలే, టేస్టీగా ఉన్నది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన, సెకండ్ హాఫ్లో అదంతా కవర్ చేసుకొస్తాడు. కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, అలాగే ప్రకాష్ రాజ్ గారి పాత్ర హైలైట్. అలాగే కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి గారి పేరు గుర్తు తీసుకొచ్చి ఆయన సన్నివేశాలు మనకు కనపడతాయి అనమాట, మస్తిష్కంలో కనపడిపోతాయి. ఆయన పేరు తీసుకురాగానే ఆ సన్నివేశాలు ఏ సందర్భంగా తీసుకొచ్చినా అనేది చిరంజీవి గారి సన్నివేశాలు, ఆయన సినిమాల సన్నివేశాలు గుర్తొస్తాయి. అదొకటి హైలైట్. అలాగే ఒక్కటి సినిమాలో ఒక పాట ఉంటుంది కదా, చార్మినార్ మీద ఒక చెప్పవే చిరగాలి, అది తీసుకురా సన్నివేశం గుర్తు చేయడమే కాదు, శ్రీలీలతో డాన్స్ చేయించేసి చాలా బాగా అనిపించేస్తుంది, మంచి క్యూట్గా అనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా ఒక్కటి సినిమా గుర్తొచ్చిందంటే ఆ సన్నివేశం మళ్ళీ వాళ్ళు రీక్రియేషన్ చేశారంటే చాలా హ్యాపీగా, అద్భుతంగా అనిపించింది. రెండోది వెన్నెల కిషోర్ తోటి ఇద్దరు కలిసి కామెడీ, ఆ సన్నివేశాలు బాగా అనిపించినాయి. నెక్స్ట్ తమన్ మ్యూజిక్ పాట పరంగా ఒక కుర్చీ తాత పరంగా సూపర్గా అసలు ఎరగదీసేశాడు. శ్రీలీలతో మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా వామ్మో ఈమెతో డాన్స్ చేయాలంటే బాబా హీరోలకు పాయింట్లు ఊడిపోతాయని కదా, అదే సన్నివేశాలు అలాగే ఎలాగైతే రియల్గా ఒప్పుకున్నాడో సినిమాల్లో కూడా వెన్నెల కిషోర్ ఏంట్రా ఇది ఇట్లా డాన్స్ చేస్తుంది నాతోటి కావట్లేదని సరే రియల్ సన్నివేశాలు కూడా పెట్టేశారు, అది కూడా చాలా మంచిగా అనిపించేసింది. అలాగే అనిరుద్ధ్ అన్నారు ఫస్ట్, కానీ తమనే మ్యూజిక్ పర్వాలేదు. తమన్ పరంగా గత సినిమాలను పోల్చుకుంటే కొంచెం తక్కువనే ఉందన్న. సంక్రాంతికి మంచి సినిమా చూసినాం అనుకోవాలి తప్ప బ్లాక్ బస్టర్ అని మనం ఊహించేసుకుని వస్తే ఆగమవుతారు, ఊహించేసుకొని రావద్దు. బాబు సినిమా వచ్చింది పండగకి ఫ్యామిలీతో చూడొచ్చా అని అనుకుంటే మాత్రం రావచ్చు. కొంచెం పొలిటికల్ డైలాగ్స్ పడ్డాయి అన్న, అది మరి కావాలని పెట్టిందా లేదంటే అలా సన్నివేశాల ప్రకారం వచ్చిందో తెలియదు, పొలిటికల్ పరంగా పడ్డాయి. అంటే ఇక పొలిటికల్ పంచింగ్ డైలాగ్స్ అని కాదు, సన్నివేశాలు పెట్టిండు అనమాట. ఇక మనకు ఎవరైనా వేరే వాళ్ళు పోటీకి ఎదుగుతుంటే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళని పక్క తప్పించడానికో చంపేయడానికో సన్నివేశాలు ఉంటాయి కానీ లారీలతో యాక్సిడెంట్ చేయడం అటువంటి సన్నివేశాలు పెట్టిండు అనమాట. సో మరి రాబోయే ఎన్నికల కోసం పెట్టారా నార్మల్గానే పెట్టారా తెలియదు, పొలిటికల్ సన్నివేశాలు కొంచెం ఉన్నాయి. అలాగే మన రావు రమేష్ గారి పాత్ర కొంచెం తక్కువ అనిపించింది. జగవత్ బాబు గారు, సునీల్ గారు ఈ టైంలో వాళ్ళు ఎంత హైప్లో ఉన్నారో వాళ్ళ పాత్రలు ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండే అనిపించింది. కామెడీ విలన్స్గా తీసుకెళ్లారు, అదొకటి నాకు నచ్చలే. బాబు పరంగా బాబు కోసం చూడొచ్చు. చిరంజీవి గారి సన్నివేశం, చెప్పవే చిరగాలి సన్నివేశం, మ్యూజిక్, కుర్చీతాత డైలాగు, అలాగే సెంటిమెంట్ మా రమేష్ గారితో సెంటిమెంట్ చాలా బాగా అనిపించింది అన్న. ట్యూషన్ జనసేన టీడీపీ పార్టీ పేరుతో అట్లా అంత కించపరిచే విధంగా ఏం కనపడలే కానీ పొలిటికల్గా రాబోయే ఎలక్షన్స్ కూడా అట్లా ఏదో సన్నివేశాలు చూపించినట్టుగా, అంటే రాబోయే ఎలక్షన్స్ అని కాదు ప్రతి ఎలక్షన్లో ఎవరైనా ఆపోజిట్ ఉంటే లేపేయడానికో పక్క తప్పేయడానికో చేస్తారు కదా, అటువంటి సన్నివేశాలు అయితే కనపడ్డాయి. అంటే సో పొలిటికల్ త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి అట్లా దాని గురించి పెట్టారేమో అనే ఫీలింగ్ కలిగిందని కించపరిచే సన్నివేశాలు అయితే ఇక్కడ కనపడలే. మూవీ పరంగా సంక్రాంతికి బాబు అభిమానులు చూసుకోవచ్చు, మిగతా ఫ్యామిలీస్ అయితే మండే నుంచి చూసుకోవచ్చు, ఎందుకంటే బాబుని ఇష్టపడే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు చూసుకోవచ్చు. సినిమా అయితే ఓకే. ఎర్రగా తీసింది అన్న, శ్రీలీల ఎర్రగా తీసింది.
నేను చెప్పిన కదా శ్రీలీల గురించి స్టేజ్ మీద వామ్ము ప్యాంట్లు ఊడిపోతాయని ఎలా అయితే ఒప్పుకున్నాడో సినిమాలో కూడా వెనల్ కిషోర్ తోటి అంటారు ఏంద్ర అట్లా ఎగురుతుంది అట్లా డాన్స్ చేస్తుంది అని చెప్పి రియల్గా కాదు సినిమాలో కూడా ఒప్పుకున్నాడు రియల్గా ఒప్పుకున్నాడు. నిజంగా బాబు ఆ సంస్కారానికి మెచ్చుకోవచ్చు. బాబుకి మస్తు డాన్స్ చేసింది అన్న శ్రీలీల. ఇంకా ఆమెకు ఇంకా కనుక స్కోప్ ఉంటుంటే ఎరగ తీసి కుమ్మేసేది. నిజంగా పొడుగున్న వాళ్ళు ఎగరలేరు, వాళ్ళ కట్అవుట్తో కొట్టిపడేస్తారు కానీ డాన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కొంచెం 6 లోపు 5.5 లోపు ఉన్న అయితే మంచిగా డాన్స్ చేయగలుగుతారు. పొట్టుకున్నోడైతే ఇంకా గాల్లో కూడా ఎగిరి డాన్స్ చేయగలడు రకరకాలుగా. సో బాబు హైట్ ఉండటం వల్ల కూడా బాబు కానీ మన ఎవరు ప్రభాస్ కానీ డ్యాన్స్లో హైట్ కట్అవుట్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రభుదేవ మరి అది స్ప్రింగ్ల బాడీ కావచ్చు, ఆయన ఎగరగలుగుతున్నాడు, ఆయన చేయగలుగుతున్నాడు కానీ పొడుగున్నలో కొంచెం కష్టమే. కానీ శ్రీలీలతో మ్యాచ్ అయితే ఖచ్చితంగా చేసిండు. ఒక సన్నివేశంలో బాగానే వస్తాయి శ్రీలీల లుంగి పీకేస్తాడు అట. ఏంద్రా ఇది నా లుంగే పీకిందని ఇట్లా కిందికి చూసుకుంటాడు. అది చాలా అసలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందన్న. నాకు ఇక్కడ ఐమాక్స్లో టికెట్లు దొరక్క కాచిగూడలో వెళ్ళి బుక్ తీసుకుని ఆడ చూసిన నా పక్క సీట్లు మొత్తం లేడీసే వచ్చి డైరెక్ట్ వాళ్ళు మమ్మల్ని అడిగేశారు, సార్ పేపర్లు ఎగిరేచ్చా డాన్స్ చేయొచ్చా చాలా అడిగారు. మీ ఇష్టం మేడం ఏమన్నా చేసుకోరని చెప్పిన. వాళ్ళు మొత్తం ఎలా ఉన్నారంటే మహేష్ బాబు చిన్న చెల్లెలు ఉంటుంది చూడండి, క్యూట్గా లావుగా మన ఒక హీరో వైఫ్ మొత్తం అలాగే వాళ్ళు నలుగురు కూర్చున్నారు, అమ్మ తల్లి కూతుర్లు అంట, మొత్తం అలాగే ఉన్నారు. అడుగుదాం అనుకున్నా మేడం మీరేమన్నా మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని. అడగలే, బయటకు వచ్చినాక రివ్యూ అంటే రివ్యూ అన్నారు కానీ బయట లోపల మాత్రం మాకంటే ఎక్కువ లేడీస్ ఏం చేశారంట. మా పక్కన కూర్చున్న ముగ్గురు లేడీస్ పాపం వాళ్ళ మదర్కి వెనక సీట్ వచ్చింది, మేము ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నేను నా పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మేము మళ్ళీ డివైడ్ అయిపోలేం కదా. వాళ్ళ మదర్ వెనక కూర్చుంది, వాళ్ళ ముగ్గురు కూతుర్లు ముందు కూర్చున్నారు, మస్తు రచ్చ చేసారు. కాచిగూడలా కనుక ఆడ రివ్యూలు ఉంటే మీకు అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిల రివ్యూసే దొరికేది మీకు ఆడ. ఈరోజు మీరు ఆడికి రాకపోవడం మీకు ఒక విధంగా మైనస్ అనుకోవాలి. జై సంక్రాంతి, జై బాబు, కుర్చీ థ్యాంక్ యూ. యాక్టింగ్ బాగుంది, బాబుతో చేసేంత లేదు అన్న. శ్రీలీల చిన్న పాప కదా, డ్యాన్స్ పరంగా కాంపిటీషన్ ఇచ్చాడు కానీ శ్రీలీల అదరగొట్టేసింది. సూపర్ డాన్సర్ నిజంగా. కాకపోతే బాబుని ఇంతకుముందు చూసిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ చూసాం డాన్స్లో. ఎందుకంటే మాసు లుక్, ఆ బేడి, ఆ రెడ్ సొక్క, ఆ పాయింట్ కుమ్మేశాడు. డాన్స్ పరంగా అయితే కుమ్మేశాడు. గత సినిమాలో చూసుకుంటే కుమ్మేశాడు అనమాట. అలాగే మనకు పోకిరి ఒక డైలాగ్, ఈడ పోలీసులు అనే ఒక సందర్భం అవుతుంది, ఈడ పోకిరి వచ్చాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డైలాగ్ రచ్చ. పోలీసులు అలాగే అంటే పోకిరి వచ్చాడు కదా అని కూర్చుంటాడు, క్లోజప్లో షాట్ పెడతారు, అద్దరిపోయింది థియేటర్ మొత్తం రచ్చ. పోకిరి అనే డైలాగ్ రావడం, ఒక్కటి సినిమా పాట రావడం, చిరంజీవి గారితో ఒకటి డైలాగ్ ఒకటి గుర్తు చేయడం మస్తు అనిపించేసింది. పండగకి హిట్ సినిమా. ఇంకా వేరే సినిమాలతో మీరు కంపారిజన్ చేసుకుందాం అన్న. నిన్న రిలీజ్ అయిన సినిమా హనుమాన్ అంటే ప్రివ్యూ పడదుగా, చూడలేనా, చూస్తే ఏమైనా కంపారిజన్ చేసి చెప్పేటన్నా కానీ పండగకు వచ్చిన సినిమాలు కంపారిజన్ చేయదు. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా చూడాలనుకొని వస్తారు. సో కంపారిజన్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఓటీటీ కోసం ఎదురు చూడొద్దు, పండగకు వచ్చి థియేటర్లో చూస్తేనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. గుంటూరు కారం టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా ఉంది సినిమా గుంటూరు కారం అయితే డిసప్పాయింట్ చేసింది అన్న. అసలుకి ఫస్ట్ హాఫ్ చాలా బోర్గా అనిపిస్తుంది. ఏం చేసిండంటే త్రివిక్రమ్ గారు ఆ గుంటూరు కారంలో కారం తీసుకొని కండ్లలో తల్లిండ్రు. అప్పుడు అందరు కొద్దిగా సేపు ఆ కంట్ల మంటకి నిద్రపోయిండ్రు. తర్వాత సెకండ్ హాఫ్లో నీళ్ళు తెచ్చి చల్లిండ్రు. అప్పుడు లేచి చూసిండు, అది జరిగింది. కూర్చి మడత పెట్టి పండబెట్టినాడు. అసలుకి సెకండ్ హాఫ్ మాత్రం మదర్ సెంటిమెంట్ అనేది బాగుంది. అదొక్కటి ఏంటంటే ట్విస్ట్లు కొన్ని, రమ్యకృష్ణ గారు మామూలు ఎమోషనల్ వర్డ్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ప్రకాష్ రాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఆ సెకండ్ హాఫ్ చాలా కొద్దిగా హైలైట్ అయిపోతాయి. కానీ ఫస్ట్ హాఫ్లో అసలుకి బోర్ ఉంటుంది, అసలుకి మామూలు బోర్ అంటే ఏంటంటే దీంట్లో మెయిన్ మహేష్ బాబుది అసలు యాక్టింగ్ కానీ డైలాగ్ కొడితే పెళ్ళ ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పాలా, ఈ డైలాగ్ కానీ ఇవి కొద్ది డైలాగ్స్ కానీ అన్న డ్యాన్స్ కానీ ఇవి మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇంకా మిగతా అయితే కొద్దిగా అంత హెవీగా అయితే లేదు. త్రివిక్రమ్ అసలుకి మార్క్ అనేది కనబడలేదు. అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురము, అత్తారింటికి ఈ 3 మిక్సీలో తీసి వేసేసిండు. అది మనం తాగమన్నారు, మన వాళ్ళు తాగి కొందరికి పడింది, కొందరు పడలేదు. అది తమనైతే నేను 2 పల్లెలు, 2 డోళ్ళు, ఒకటి ఏదన్నా పీనో ఏదో తీసుకొచ్చి ఇలా తీసుకొని నేను ఊదితే మంచిగా వస్తుందేమో. ఏమన్నా అసలుకి ఎందుకు ట్రోల్ చేస్తా తమన్నా అంటే ఇట్లా అనిరుద్ధ్ ఎంత మంచిగా ఇస్తున్నాడు, రైబాస్రా వీళ్ళంతా ఎంత జీవి ప్రకాష్ వీళ్ళంతా మంచిగా ఇస్తున్నారు. కానీ అనిరుద్ధ్ మాత్రం కరెక్ట్ ఇస్తలేడు. అసలుకి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫైట్ సీన్స్ అప్పుడు కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేయలేదు. అది కొద్దిగా డిసప్పాయింట్. నేను ఇంకా త్రివిక్రమ్ అయితే అసలు మార్క్ అనేది కనబడలేదు. ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమైతే లేదు. షఫ్ అయిపోయింది. ప్రతిసారి 2 హీరోయిన్లు పెట్టడం, ఇంకా వేరే ఊరికి పోయి కొట్టి రావడం, ఇదే పెట్టిండ్రు. ఇంకా ఇదే ఉంటుంది రొటీన్, మారరా ఇంకా ఏదో కొత్తదనం చూపిస్తే బెటరు. మీనాక్షి చౌదరి ఉంది కానీ ఏం యూజ్ లేదు, ఒక దిష్టి బొమ్మ లాగానే ఉంది. శ్రీలీల అయితే కొద్దిగా
మంచి కొద్దిగా డ్యాన్స్ కానీ కొద్దిగా లవ్ స్టోరీ అనేది కొద్దిగా ఈసారి ఫుల్ పేజ్గా అయితే వన్నారు. మహేష్ బాబుది కొద్దిగా బాగా అనిపించింది నాకైతే. గుంటూరు కారం సినిమా అయితే నాకైతే చాలా బాగా బెటర్గా అనిపించింది బ్రో. అంటే కారం అంటే మనకేందంటే ఘాటు తగలాలి కదా, ఆ ఘాటు అనేది దీంట్లో క్రొవ్వ తగలలేదని అనిపించింది అనమాట. గుంటూరు కారం అంటే అసలు మంట ఎత్తిపోద్ది చిరెత్తిపోద్ది అంటారు కదా, అదనేది కొద్దిగా డిసప్పాయింట్ అయినా. కాకపోతే మహేష్ బాబు గురించి చెప్పాలన్నా, మహేష్ బాబు గారి లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ అయితే అసలు ఎరగదీసేయడనే చెప్పొచ్చు అనమాట. కుర్చీ మడతపెట్టి అన్నాడు అన్న, మహేష్ బాబు డ్యాన్స్ తోటే మడత పెట్టాడు అన్న, కుర్చీని కాదు మడత పెట్టింది, మహేష్ బాబు డ్యాన్స్నే మడత పెట్టాడు. ఆ విధంగా ఉంది అసలు శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. కుర్చీ మడత పెట్టే సాంగ్లో శ్రీలీలది నడుమ నాగుపామ నాకు అర్థం కాలేదు, మెలికలు తిరిగిపోతా ఉంది. ఆ మెలికలు తిరిగే మధ్యలో మహేష్ బాబు గారు వచ్చి 2 స్టెప్పులు వేస్తారు, అదైతే ఇంకా చాలా బెటర్గా ఉందన్న. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్గా కొంచెము కొద్దిగా డిసప్పాయింట్ అయినాము. ఆ త్రివిక్రమ్ మార్కు ఏది ఎక్స్పెక్ట్ చేసుకున్నామో అది టచ్ కాలేకపోయింది. అది ఒక్కరవ కొంచెం పైకి లేపున్నా కానీ బెటర్గా ఉండే. ఇంకా రమ్యకృష్ణ గారు మన మహేష్ బాబు గారు మామూలుగా తల్లి కొడుకు మధ్య సీన్స్ కానీ చాలా బెటర్గా తీసుకున్నారన్న. కాకపోతే ఏంటంటే అవి ఇంకా 10 నిమిషాలు చూపించారు, ఒక ఇంకా 20-25 నిమిషాలు కానీ ఉంటే ఇంకా చాలా బాగుండేదని అనుకుంటున్నా. ఓవరాల్గా అయితే మహేష్ బాబు గారు లుక్స్, స్టైలు, డ్యాన్సు, ఆ బీడీ దాగే స్వాగు అవన్నీ అయితే అరాచకమన్నా చెప్పొచ్చు. బొంబాయి రవాణా లేకుంటే ఇసుక రవాణా, అది మహేష్ బాబు రవ్వ, అది మహేష్ బాబు రవ్వ, అది మహేష్ బాబు ఫ్యాన్స్కి తెలుస్తుంది. అది నేను ఒకటే చెప్తున్నా, అది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నో, యూ పీపుల్ కాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ దెంగ్ ఫ్రమ్ ఇయర్. ఓకే, సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. నాకైతే చాలా బెటర్గా ఉంది. ఓవరాల్గా ఫ్యామిలీతో కలిసి చూడండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏంటంటే ఒకటే చెప్తున్నా, కొంచెం డిసప్పాయింట్ ఉన్నా కానీ ఏంటంటే నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా వస్తుంది. ఆ సినిమా అయితే మాత్రం మహేష్ బాబు గారు ఈ సినిమాలన్నీ ఒక లెక్కన, ఆ సినిమా ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో పోయి కూర్చుంటాడు మహేష్ బాబు అన్న. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ డోంట్ వరీ, నేనేమన్నా తప్పుగా మాట్లాడినా క్షమించండి. అంటే ఫ్యాన్గా నేను కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను. కొద్దిగా 1 o'clock బెనిఫిట్ షో చూసి, కొద్దిగా ఫ్యాన్ షో చూసి కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్ అనేది కొద్దిగా పట్టుకోలేకపోయినాడు. మహేష్ బాబు గారిది ఏం తప్పలేదన్నా, త్రివిక్రమ్ తమన్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ కానీ పెట్టంటే అవుట్పుట్ అనేది ఇంకా చాలా బాగా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారు డేట్లు దొరకడం అదృష్టం అన్న. లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ కానీ ట్రై చేశాడు. మహేష్ అన్న కనీసం యానిమల్ మూవీ అదేదో చెప్పాడు కదా, థ్రిల్లింగ్ సస్పెన్స్, అది చేసున్నా బాగుంది అనిపించింది అన్న. దీన్ని ఆపేసి అది ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం. కానీ మహేష్ బాబు అన్న ఖచ్చితంగా రాజమౌళి సినిమాతో మాత్రం హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళిపోతాడన్న. అలా ఉంటుంది. నెక్స్ట్ రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి ఆయన మహేష్ బాబు గారిని ఎలా చూపించాలో, ఎలా వాడాలో, మనకేందంటే కౌబాయ్, మిల్క్ బాయ్, జేమ్స్ బాండ్ అంటే మన ఇండియాలో మన మహేష్ బాబు గారే గుర్తొస్తారు కదా, ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతాడన్న. మాకైతే ఆ నమ్మకం ఉంది. సంక్రాంతి రోజు ఏంటంటే మేము నెక్స్ట్ సినిమా రాజమౌళి గారితో కాబట్టి దాంతో ఆ మూమెంట్తో అయితే మేము హ్యాపీగా ఉన్నాం బ్రో. జై ఎంబీ, థ్యాంక్ యూ బ్రో. గుంటూరు కారం యాజ్ ఏ ఫ్యాన్గా నేను చెప్తున్నానండి. అందరూ ఇప్పుడు చాలా చూసాను నేను రివ్యూస్, అందరూ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. యాజ్ ఏ ఫ్యాన్గా నేను చెప్పేదంటే అందరూ వచ్చి సినిమా చూడొచ్చు. సో చెప్పాల్సింది ఏంటంటే మహేష్ అన్న యాక్టింగ్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ, మహేష్ అన్న డ్యాన్స్, మహేష్ అన్న ఫైట్ అంతా ఓవరాల్గా సినిమా అంతా బాగుంది. కొద్దిగా స్టోరీలో కొద్దిగా కొత్తదనం లేదండి, స్టోరీ కొద్దిగా మైనస్గా చెప్పొచ్చు. సో త్రివిక్రమ్ గారి నుంచి వచ్చిన మార్కు సినిమా అయితే కాదండి కొద్దిగా. సో హైలైట్స్ అంటే మహేష్ అన్న అండి, మహేష్ అన్న 1 man షో చేశారు గుంటూరు కారం. సో ఈ సంక్రాంతికి అయితే మహేష్ అన్న బరిలో నిలబడతారు. కాకపోతే ఏంటంటే ఒక్క స్టోరీ దగ్గర త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తారు. మిగతా ఓవరాల్గా మహేష్ అన్న డ్యాన్స్, మహేష్ అన్న యాటిట్యూడ్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న ఫైట్స్ కానీ టోటల్గా అన్ని ఓవరాల్గా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయండి. శ్రీలీల డ్యాన్స్ కూడా అండి, శ్రీలీలతో పోటీపడి మహేష్ అన్న డ్యాన్స్ చేశారు. సో ఇద్దరు డ్యాన్స్ పరంగా చాలా అసలు చెప్పాల్సిన పనే లేదండి. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే ఇరగదీశారు ఇద్దరు కలిసి. సో సెకండ్ హాఫ్లో కుర్చీ మడత పెట్టే సాంగ్ కానీ, ఇంటర్వ్యూల తర్వాత వచ్చే ఒక సాంగ్ కానీ, ఆ 2 songs చాలా బాగున్నాయండి. ఇంకా చెప్పాలంటే సినిమా ఓవరాల్గా మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు, బట్ అదంతా కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కొద్దిగా స్టోరీ అంత ప్లస్ పాయింట్ అవ్వలేదండి. కాకపోతే మిగతా ఓవరాల్గా చెప్పాలంటే మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న మొత్తం 1 man షో చేశారండి సినిమాని. తమన్ మ్యూజిక్ యాజువల్ చెప్పాలంటే జిరాక్స్ కాపీ అండి, ప్రతిసారి చెప్పినట్టే అది జిరాక్స్ కాపీ చేశారు. కాకపోతే ఏంటంటే తమనన్న కొద్దిగా ట్యూన్స్ మార్చుకుంటే బాగుంటుంది ఈసారి నెక్స్ట్ మూవీస్ నుంచి. సో కాకపోతే మహేష్ బాబు గారి అంత పెద్ద హీరోకి సినిమా చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ గారు కొద్దిగా ఇంకా కొద్దిగా స్టోరీని మంచి కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే బాగుండు అనిపించింది.
సో యాజ్ ఎ ఫ్యాన్ పాలిటిక్స్ అని ఉందండి, కాకపోతే అది అదే అండి పాలిటిక్స్ గురించి ఉంది, కాకపోతే ఏంటంటే అక్కడ స్టోరీ అంత సెట్ అవ్వలేదండి. అది పాలిటిక్స్ గురించి పెట్టారు బట్ అది అంత సెట్ అవ్వలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీలో, ఏమనిపించింది? అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మాత్రం మూవీ చాలా బాగుంటుంది. మహేష్ బాబు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు, ఐ మీన్ చాలా బాగున్నారు. చాలా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అసలు మహేష్ బాబు. ఇప్పటికే రెండు మూవీస్ వచ్చాయి త్రివిక్రమ్ కాంబినేషన్లో, ఇది మూడో మూవీ మహేష్ బాబుకి. ఎలా ఉందండి మూడో మూవీ? అది బాగుంది ఆబ్వియస్లీ. హ్యాట్రిక్ వచ్చినట్ట త్రివిక్రమ్ మహేష్ బాబుకి? వస్తుంది ఆబ్వియస్లీ, కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సంక్రాంతి హిట్ అనుకోవచ్చా మూవీ ఇది? అనుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మూవీలో? మ్యూజిక్ కానివ్వండి, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ ఎలా? కుర్చీని మడత పెట్టి సాంగ్ అయితే బాగుండేది, చాలా అన్నీ బాగుండేవి సార్. ఆల్ ఓవర్ మంచిగా ఉండేది మూవీ. ఫ్యాన్స్ ఫెస్ట్ ఇది ఆబ్వియస్లీ చాలా బాగున్నారు. అతను హీరో చాలా బాగున్నారు. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు? 5కి 4, ఆబ్వియస్లీ 4.5 డెఫినెట్లీ. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్? అవన్నీ నేను చెప్పలేను కానీ మూవీ మాత్రం ఓవరాల్ గా బాగుంది, చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ చెప్పు మూవీలో? హైలైట్స్ యాక్షన్ సీన్స్, ఇంకా పాటలు, ఇంకా డాన్స్ చాలా బాగుంది. మహేష్ బాబు ఎలా ఉన్నాడు? స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. త్రివిక్రమ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? త్రివిక్రమ్ మూవీ, మహేష్ బాబు మూవీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి యాక్షన్, మంచి సాంగ్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ సీన్స్, ఇంకా ఇమోషన్ చాలా బాగుంది. అదర్ సెంటిమెంట్ అంటున్నారు. చాలా బాగుంది. అది అయితే లాస్ట్ ఒక సీన్ చాలు ఫుల్ మూవీ చూడడానికి. ఓకే, ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? స్టోరీ చాలా ఇన్వాల్వ్ గా ఉంటాం. కొంచెం మధ్యలో స్టోరీ లాగ్ లో ఉంటది కానీ కొంచెం, చాలా ఎక్కువ కాదు. ఇంకా చాలా బాగుంటుంది. హిట్, సూపర్ హిట్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మేడం? బాగుంది. మూవీ చూశాను నా బెనిఫిట్స్ చూశాను. మార్నింగ్ 6:30కి అయితే అందరూ 4 గంటలకు వస్తాము. 4 గంటల నుంచి అక్కడ హంగామా మొదలైపోయింది. ఫ్యాన్స్ మాత్రం పిచ్చి పండగ చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ గురించి మాత్రం అన్న, సినిమాకు ముందు ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారో, సినిమా రోజు వచ్చి కటౌట్లు కట్టి దండలేసి కొబ్బరికాయలు కొట్టి ఆరతిచ్చి లోనికి వెళ్ళింత సినిమా హిట్ అవుతలేదు భయంతో వచ్చిన ప్రతి ఫ్యాన్స్కి చెప్తున్నాను. 2006 పోక్రీ ఇండస్ట్రీ హిట్, 2015 శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్, 2024 గుంటూరు కారం ఇండస్ట్రీ హిట్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫ్యాన్స్ చెప్తున్నాను. సినిమా సరిలేరు నీకెవరు కూడా చెప్తున్నాను. అంటే చెప్తున్నా, ఇండస్ట్రీ హిట్లో పోకిరి ఒకటి, శ్రీమంతుడు ఒకటి, తర్వాత గుంటూరు కారం ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది. ఇక హీరో పరంగా చూసుకుంటే కొత్తగా చూపించారు. కొత్తగా అంటే మన పాత పోకిరిలో మహేష్ బాబు ఎలాగుంటారో కొన్ని సన్నివేశాలు అలా చూపించారు. క్లాస్ నుంచి మాస్క్ వచ్చారు. టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. త్రివిక్రమ్ మాత్రం డైలాగులు చాలా పర్ఫెక్ట్గా రాశాడన. ఆ డైలాగులతోనే సీన్ కొంచెం పండించుకొని వెళ్ళిపోయింది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. మహేష్ బాబు డ్యాన్స్ మాత్రం ఈ సినిమాలో చాలా ఎరగదీశారు. ఇన్ని సినిమాలో చూసుకుంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ తగ్గట్టుగా మహేష్ బాబు బాడీ తగ్గట్టుగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. కొరియోగ్రాఫ్ మాత్రం చాలా సూపర్ ఉంది. డ్యాన్స్ మాత్రం ఎరగదీశాడు. కొత్త స్టైల్లో ఉంది. లాస్ట్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే మహేష్ బాబు డాన్సర్ లాగా వేస్తారు. అంటే డాన్స్ కాదు, డాన్సర్ ఆనవాళ్ళు కాకుండా డాన్సర్ లాగా వేస్తారు. సినిమాకి మెయిన్ పాయింట్ అంటే అమ్మ సెంటిమెంట్ ఉందన్న. అమ్మ సెంటిమెంట్ వల్ల సినిమా బాగా రన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్స్ చెప్పాల్సింది ఏంటంటే మీరంతా కలిపి చూసినట్టుంది. మహేష్ బాబు బాగా చేశారు. డాన్స్ బాగా చేసింది. సూపర్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం లాస్ట్ 25 మినిట్స్ ఎరగ తీస్తాడు సెంటిమెంట్. అంటే ఈ యొక్క మూవీ కేవలం ఫ్యామిలీకి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. మెయిన్ మమ్మీ అండ్ సన్, అంటే అమ్మ కొడుక్కి ఉన్న వాల్యూ ఇప్పుడు జనరేషన్లోనే వైఫ్కి ప్రిఫరెన్స్ బాగా ఇస్తున్నారు. సో దానికి ఏంటంటే తల్లికి వాల్యూ ఏంటనేది బాగా చూపించారు. బాగానే ఉంది, అంతా నీట్. హీరోయిన్ పెద్దగా లేదు కానీ మహేష్ బాబు సెంటిమెంట్ అయితే ఎవర్ గ్రీన్, సూపర్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ అండి. సినిమా హ్యాపీగా ఫ్యామిలీస్ అలా ఏం లేదు, సంతోషంగా వెళ్ళొచ్చు. లోనకొచ్చి అలా సంతోషంగా వెళ్ళొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ బాబు పల్లి కుర్చీ మరొకటి పండక్కి ఫ్యామిలీ అరిస్తరాదు, మాట్లాడితేనే వస్తుంది. ఓకే రెడీ. ఎలా ఉంది? హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పండగని. ఫ్యామిలీ మూవీ, ఎంటర్టైన్మెంట్ పక్కా, పైసా వసూలు సినిమా. మంచి ఎలిమెంట్స్ ఏమున్నాయి? మంచి ఎలిమెంట్స్ ఏమున్నాయి? బాబు స్టార్టింగ్ క్లైమాక్స్, ఫస్ట్ ఎంట్రన్స్ అమ్మ సెంటిమెంట్, క్లైమాక్స్ కుర్చీ మడత పెట్టి మీరు అన్నారు కదా లాగ కుర్చీ మడత పెట్టి కొట్టారు బాబు. జై బాబు.
సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది బాబు? రమణ గారు రమణ గారు అంతే ఇంకా క్లైమాక్స్ సెంటిమెంట్ బుర్ర పాడు. రమణ గారి క్యారెక్టర్ మొత్తం చూడొచ్చు. లాగు గీగు అన్ని ఏమీ లేవు. మార్కు పంచులన్నీ మార్కు టివిక్రమ్ మార్కు ఉన్నాయి. పంచులన్నీ ఏమి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్స్ మేమే. ఎలా ఉంది తమ్ముడు? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? మహేష్ బాబు వన్ మ్యాన్ షో. పండక్కి బాబు మాస్ జాతర వన్ మ్యాన్ షో. మాస్ జాతర చూపించారు బాబు. మాస్ జాతర వన్ మ్యాన్ షో. త్రివిక్రమ్ గారి మాటలు అమ్మ బాబోయ్ తల్లి సెంటిమెంట్ హైలైట్ సినిమాకి. జై బాబు. వన్ మ్యాన్ షో ఎరగొట్టేశాడు బాబు. బాబు లేదు నెక్స్ట్ ఇంకా ఎవడో ఉండడా ఎవడో మిగలడా. వన్ మ్యాన్ షో మహేష్ బాబు. చెప్పాలంటే బాబు వన్ మ్యాన్ షో. బాబే బాబు 6 ఫీట్ కట్అవుట్ గుంటూరు మిర్చిలో కనబడితే మ్యాడ్. మొత్తం సెంటిమెంట్ లాస్ట్ వరకు. కామెడీ టైమింగ్ స్పెషల్లీ బాబుది. స్క్రీన్ ప్రెసెన్స్ అప్పుడు మ్యాచ్ చేయలేదు చెప్తున్నా. సౌత్ ఇండియాలో బాబు రేంజే వేరు. రీజనల్ కింగ్, టాలీవుడ్ కింగ్ బాబే. జై బాబు. థియేటర్ లో తెరలు మొత్తం చిరిగిపోయిన మహేష్ బాబు లుక్ వేరే లుక్ అన్న. వెరీ వెరీ ఎవడన్నా వేటి నుంచి రివ్యూలు పెట్టింది. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో అందరూ వెళ్ళొచ్చు. బాగుంది మూవీ అయితే. చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఓన్లీ మదర్ సెంటిమెంట్ మూవీలో మొత్తం. మూవీ అయితే చాలా బాగుంది. త్రివిక్రమ్ మళ్ళీ ఫ్యామిలీ స్టోరీకి అడ్డగా మూవీ తీశారు. సూపర్ హిట్ సినిమా అయితే. సంక్రాంతి హిట్. ఫ్యామిలీతో చూడొచ్చు. లాగ్ ఏం లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఫ్యామిలీ స్టోరీ అంటే ఉంటుంది నార్మలే. ఏ మూవీలోనే ఉంటుంది. మీకు త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది ఇందులో అయితే. ఫ్యామిలీ స్టోరీ. ఇది సంక్రాంతికి సూపర్. మహేష్ బాబు కొద్దిగా బాగా చూపించారు. ఆయన ఎంట్రీ అయితే తోపు. ఫ్యాన్స్ ఇంకా మామూలుగా లేదు ఇంకా మరి. ఫస్ట్ హాఫ్ అయితే కిర్రాక్. సెకండ్ మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగున్నది. ఇంకా మరి చెప్పక్కర్లేదు. ఇంకా మాటలు లేవు. ఇంకా బాగుంది. భలే హిట్ అయింది. హనుమాన్ అది మరి దేవుడికి మదర్ సెంటిమెంట్ ఇది. అలా మరి అంత కంపేర్ చేయలేము. సినిమా అయితే తోపు. ఎలా ఉందండి? మిగతా కాస్టింగ్ ఎలా ఉంది? మిగతా ప్రకాష్ రాజ్ గారిది బాగుంది. తర్వాత శ్రీలీల డ్యాన్స్ అయితే చాలా బాగుంది. అది తోపు. అది ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మరి సంక్రాంతి హిట్ హనుమానా లేకపోతే గుంటూరు కారం ఏం చెప్తారు? గుంటూరు కారం. సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్. లాస్ట్ సాంగ్ మటుకు థియేటర్ దాదాపు మామూలుగా లేదు. ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు సినిమా. బెస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మూవీలో? మహేష్ బాబు ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్ముడు చాలా బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా అయితే కనుక. పక్క అన్న పండుగ సినిమా. గుంటూరు కారం చూసాను. బాగుందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇది డివైడ్ టాక్ అయితే చేయొద్దు. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు చాలామంది డివైడ్ టాక్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ల్యాగ్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు. కాకపోతే ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మహేష్ బాబు లేపుతారు. మహేష్ బాబు అయితే పాత పోకిరిలో చూసిన డైలాగులాగా ఇందులో కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ అదే కాకుండా ఈ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా బాగానే ఉంటాయి. అది కూడా చూడండి. యాజ్ పర్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. మొత్తం సినిమా అయితే బాగానే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది సినిమా. డ్యాన్స్ చాలా బాగా చేశారన్న. మిగతా సినిమాలు పోల్చితే ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ అంతా బాగానే ఉందన్న. కాకపోతే రావు రమేష్ కొద్ది తగ్గింది అనుకున్నా. కానీ లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగుంటుంది. రావు రమేష్ అయితే చాలా బాగుంటుంది. రమ్యకృష్ణ కూడా ఫస్ట్లో తగ్గింది అనుకున్నా. కానీ రమ్యకృష్ణ కూడా లాస్ట్లో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ వల్లే వెళ్ళాలి. అది ఫ్యామిలీ కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ చూస్తేనే బాగుంటుంది. సంక్రాంతి హనుమాన్ ఒకటి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీన్ని ఎలా చెప్తారు? ఇది కూడా పాజిటివ్ టాకే అన్న. పాజిటివ్ టాకే. మిగతా 2 సినిమాలు వస్తున్నాయి కదా, ఆ 2 సినిమాలు కూడా పాజిటివ్ టాకే రావాలని కోరుకుంటున్నాను. గుంటూరు కారం అన్న బాగుందన్న. కానీ నేను ప్రీమియర్ షో హనుమాన్కి వెళ్ళాను. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ గుంటూరు కారం చూశాక హనుమాన్ వెళ్ళండి. ఎందుకంటే హనుమాన్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా రీచ్ అయిపోద్ది. అది గుంటూరు కారం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. జెన్యూన్ చెప్తున్నాను. మళ్ళీ జై బాబు అయితే నేను ఫ్యానే.
కానీ న్యాయం చెప్పాలి. అవును, అంటే ఈ వెళ్ళినోడు మళ్ళీ ఇదేంటంటే 175 రూపీస్ అన్న టికెట్. 175 పెట్టుకొని వెళ్తే 175 500 కొన్నాను. 500 కొట్టి వెళ్తే ఎలా ఉంటుంది? బాబు అయితే 1 man షో, బాబు అయితే న్యాయం చేస్తాడు. కానీ స్టోరీ అమ్మ సెంటిమెంట్ తర్వాత రిమైనింగ్ క్యాస్ట్ పర్లేదు బాగానే చేస్తారు. ఇంకా హనుమాన్ అయితే హనుమాన్కి ఇంకా చెప్పక్కర్లేదు. అది ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దాన్ని దాటిపోయింది, మించిపోయింది. ఇంకా హనుమాన్ మహేష్ బాబు ఎలా ఉన్నాడు? మహేష్ బాబు 1 man షో అన్న. ఇంకా మహేష్ బాబు అయితే వేరే లెవెల్. ఓన్లీ బాబు కోసం వెళ్తే మాత్రం చూసేవచ్చు. అది ఇంకా స్టోరీ కావాలి. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ సెంటిమెంట్స్ డైరెక్షన్ బాగుందన్న, అంత బాగానే ఉంది. కానీ అమ్మ సెంటిమెంట్ కాదు, సెంటిమెంట్ అంటే మనకి చిన్న ల్యాగ్ వస్తుంది. అది ల్యాగ్ని తట్టుకోలేక అంతే. విజయవాడ థియేటర్లలో దుమ్ము రేపుతుంది గుంటూరు కారం. మహేష్ బాబు నటించినటువంటి, త్రివిక్రమ్ దర్శకత్వం వచ్చినటువంటి గుంటూరు కారం ఇప్పటికే మరి బెనిఫిట్ షో అయితే విజయవాడలో అయింది. ఫ్యాన్స్ సంగమా మామూలుగా లేదు, పెద్ద ఎత్తున పండగ జరుగుతుంది. సంక్రాంతి ముందుగా వచ్చిందని కూడా చెప్పుకున్నారు. అయితే కొంత మిక్స్డ్ స్పందన అయితే వచ్చింది. ఫ్లాప్ టాక్ అని కూడా కొన్ని ప్రాంతాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో విజయవాడలో మాత్రం ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఆ హంగామా చూద్దాం. బాబా ఎలా ఉంది? బాగుంది సినిమా, చాలా బాగుంది. గుంటూరు కారం ముట్టుకుంటే మండిపోతే మహేష్ బాబు అదేం లేదు, 1 man షో. సూపర్ చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ బాబాయ్, సూపర్ సూపర్. స్టోరీ బాగుంది. స్టోరీ బాగుందంటే బాబాయ్ థియేటర్ లో మూత పడిపోతుంది లోపలికి. బాబాయ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటి అసలు కనపడలేదు? సూపర్ అండి, బాగుంది సినిమా. సూపర్ ఉంది. ఏ స్టోరీ ఏంటి బాబాయ్? అసలు చెప్పడానికి అసలు ఇరగదీసింది చెప్తే బాగుంది సినిమా, బాగుంది. ఏంటి అసలు క్లాసిక్ మాస్ బాగుందా? రెండు ఉన్నాయి. ఏంటి స్టోరీ ఏంటి? స్టోరీ ముందే చెప్పలేదు. బాబాయ్ బాబాయ్ ఏంటి ఎలా ఉంది? బాగుంది. మంచి ఫుల్ టాక్. బాగుంది, చాలా బాగుంది. ఏంటి అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫైట్స్ వెనకాల కొన్ని కుక్కలు మరుగుతుంది. సూపర్ బాగుందన్న. ఏంటి ఎలా ఉంది? మీకు ఏం నచ్చింది? ఏం నచ్చింది? మొత్తం మహేష్. హలో. బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మహేష్ బాబు కెరియర్ లో పొంగల్కి మరొక బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ. బాగుందండి. అమ్మ సెంటిమెంట్ బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ కూడా అసలు చెప్పవసరం లేదు. సాంగ్స్ అయితే ఇరగ తీసాడు. అసలు లాస్ట్ సాంగ్ అయితే డ్యాన్స్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. అసలు ఒక కొత్త మహేష్ బాబుని చూసినట్టుంది. అసలు 90 సంవత్సరాలు పెద్దదన్న తీసుకొచ్చిన కుర్చీలో నుండి లేచి అందరికి మంచి ఊపు వచ్చే డ్యాన్సులు చాలా బాగున్నాయి. మహేష్ బాబు మంచి గ్లామర్గా ఉన్నారు. మాకు ఒకటే బాధ, కృష్ణ గారు లేరు.
నా వింటేజ్ బాగుంది చూసాం అన్న. బాగుంది గురు సినిమా మాట సూపర్ ఉంది. స్టోరీ బాగుంది. ఒక ఇంటి కథ, ఒక ఇంటి మీద వెళ్తుంది కథ. బాగుంటుంది స్టోరీ మట్టుగా. సూపర్ హిట్ అండి. పండగ మంచి బాగుందన్న. సెంటిమెంట్ పరంగా బాగానే మహేష్ కొత్తగా చూపించారు. అవును, మహేష్ ని కొత్తగా చూపించారు, మాస్ గా చూపించారు. మాస్ లుక్ తో బాగున్నాడు. హిట్ ఓకే. డల్గా ఏం లేదు, సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. జై బాబా. బాగుందన్న. మహేష్ హలో 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 ఎలా ఉన్నారు? ఎలా ఉంది సినిమా? ఎలా ఉందమ్మా? బాగుంది సార్, బాగుంది. మహేష్ ఏంటి అసలు ఎలా తీసాడా? బాగుంది. ఎలా తీసాడు? గుంటూరు కారం. గుంటూరు కారం ఎలా ఉంది? పట్టగా ఉందా? గుంటూరు కారం ఎలా ఉంది? కారం బాగా గుంటూరు కారం ఎలా ఉంది? బాగుంది, బాగుంది. ఘాటుగా ఉందా? వెరీ ఘాటుగా ఉందా? బాగుంది. గుంటూరు కారం ఎలా ఉంది? విజయవాడ కారంలో ఉంది. హనుమాన్ సినిమా బాగుంది. గుంటూరు బస్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాల్సింది. సంక్రాంతి బాబు. గుంటూరు కారం సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. చాలా సూపర్ గా ఉంది. తల్లి కొడుకుది సూపర్ గా ఉంది. ఘాటుగానే ఉంది. గుంటూరు కారం ఘాటు మామూలుగా లేదు. బాగానే ఉంది. గుంటూరు కారం 4 years కి తగ్గ ప్యాకేజ్ ఇచ్చాడు. బాగుంది సార్. అసలు మామూలుగా కాదు. అమ్మ ఎలా ఉంది? సూపర్ ఉంది. మహేష్ ఎలా చూపించారు? చాలా బాగుంది, చాలా బాగున్నారు. మహేష్ ఫ్యాన్ అండి. ఏంటి అసలు ఎలా బాగుందా? ఆటలో హైలైట్ అండి. ఫైట్లో సెంటిమెంట్ బాగుంది. ఫ్యామిలీ సినిమా బాగుంది. సూపర్. పెద్దవారు ఎలా ఉన్నాయి? ఎలా ఉంది అసలు సినిమా? ఫస్ట్ టైం చూసారు. డైలాగులు బాగున్నాయి. డైలాగులు అవి బాగున్నాయి. చాలా బాగుంది. త్రివిక్రమ్ ఎలా చూపించారు? డాన్సులు బాగున్నాయి. డాన్స్ బాగు. అమ్మ చెప్పండి ఎలా ఉందమ్మా? బాగుందండి. ఎలా మహేష్ ఎలా చూపించారు? ఏంటి చాలా బాగా. మీరు చెప్పాలి. వన్ మ్యాన్ షో. మొత్తం మహేష్ కనబడ్డారా? గుంటూరు కారం ఎలా ఉంది? బాగుంది. కింద పర్లేదు. యావరేజ్. మహేష్ బాబు ఫ్యాన్. గుంటూరు కారం చెప్పింది సినిమా సూపర్ డూపర్ ఎక్స్ట్రాడినరీ. అదిరిపోయింది సినిమా మాత్రం. సెకండ్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ సూపర్. మహేష్ బాబు యాక్టింగ్, డైలాగ్స్ అన్ని సూపర్. అసలు బాగా నచ్చుతుందా? గ్యారంటీ 100%. ఫ్యాన్స్ పండగే. గుంటూరు కారం ఘాటు మామూలుగా లేదు. మా బాబు ఈసారి మెసేజ్ ఇవ్వకుండా వచ్చాడు. కమర్షియల్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. బొమ్మ పక్కా. బయట వేరే టాక్ ఉంది. బయట ఫ్యాన్స్ మేము ఎంజాయ్ చేసామా లేదు, అది ముఖ్యం. ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ అంతే. ఫ్యాన్స్ కి కాదు, ఫ్యామిలీకి కూడా పండక్కి మామూలుగా లేదు సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. మంచి మసాలా సినిమా. మహేష్ బాబుకి సూపర్ డూపర్ హిట్. మహేష్ కొత్తగా అనిపించారు అంటున్నారు, నిజమేనా? బాగుందండి. సినిమా అంత అనిపించలేదు, బట్ వన్ మ్యాన్ షో. మహేష్ బాబు చాలా బాగుంది. అంటే ఫ్లాప్ టాక్ ఏమైనా వచ్చింది? ప్రెటీ యావరేజ్ మూవీ అనిపించింది. అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మహేష్ కు సంబంధించి. చాలా పెద్ద భారీ అంచనాలు, భారీ బడ్జెట్ చిత్రం కూడా ఇది. అవును, బట్ మేము అంతగా రీచ్ అవ్వలేదు. అసలు అవ్వలేదు. ఏంటి అసలు అంటే మహేష్ కనిపించడం అంటే ఎట్లా? అంటే స్టోరీ లైన్ ఎంత అనిపించలేదండి, ఇంకొంచెం బెటర్ గా తీయొచ్చు అనిపించింది. మహేష్ బాబుకి స్టోరీ సరిపోదు, సరిపోదేమో అని చాలా ఎక్స్పెక్టేషన్ చేశాం కదా. మంచి సంక్రాంతికి వస్తుంది, ఎరగదీస్తుంది ఈసారి అనుకున్నాను. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము, బట్ మెయిన్ లీడ్స్ బాగున్నారు. స్టోరీ అయితే అంత అనిపించలేదు. అంతా ఎలా ఉంది అంటే స్టోరీ అసలు ఏంటి? ఏ లైన్ తీసుకున్నారు? అది చెప్పేస్తే ఎలా అండి, మీరు చూడండి. మాకు చెప్పొచ్చు. సెంటిమెంట్ ఒకటి ఉంది, అది ఏంటి పరిస్థితి? సెంటిమెంట్ ఒకటి పెట్టారు. యా, మొత్తం మదర్ సెంటిమెంట్ మీదే. అసలు ఇది త్రివిక్రమ్ సినిమా అనిపించిందా మీకు ఏమన్నా?
అంటే ఏమో అనిపించలేదు అనిపించలేదు. సాంగ్స్ బాగున్నాయి అంతే. ఏంటి అసలు మరి ఇంత అంటే ఫ్లాప్ టాక్ ఏం తెచ్చుకుందంట? యావరేజ్ అండి, మరి ఫ్లాప్ కాదు, బట్ స్టిల్ యావరేజ్ మూవీ. ఓకే. కొంత మరి మహేష్ బాబు అభిమానం మీరు, అవును. ఎలా ఉంది అనిపిస్తుంది? కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? కొంచెం అయ్యాను. డిసప్పాయింట్. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ వస్తుంది అనుకుంటే డిసప్పాయింట్మెంట్ వచ్చింది. హీ డిజర్వ్స్ బెటర్. ఎలా ఉంది సినిమా చూసారు? సినిమా బాగుందన్న, సూపర్ ఉంది. స్టోరీ లైన్ ఏంటి? స్టోరీలు అంటే అమ్మ గురించి సెంటిమెంట్ పెట్టాడు, సూపర్ పెట్టాడు, బాగుంది సినిమా. మహేష్ బాబు సినిమాలో నెంబర్ 1 సినిమా ఇది. త్రివిక్రమ్ సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, అలా అనిపించిందా మీకు? త్రివిక్రమ్ మార్కెంట్ దీనిలో చూపించాడు, మాస్ యాక్షన్ లో త్రివిక్రమ్ మార్కెంట్ దీనిలో చూపించాడు. అమ్మ సెంటిమెంట్ పెట్టి సినిమా ఎరగొట్టాడు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫైట్స్ అయితే అదిరిపోయినాయి. డాన్స్ మహేష్ బాబు వేసిన సినిమాలో ఇదే హైలైట్, ఈ సినిమానే హైలైట్. అన్నారు మహేష్ బాబు ఊహించింది రాలేదు, మహేష్ బాబు ఏదైతే మహేష్ బాబు వేసిన సినిమాలన్నింటిలో నెంబర్ 1 డాన్స్ అంటే ఇదే. ఈ సినిమాలోనే ఎరగదీసే డాన్స్ మాత్రం సినిమాకి తగ్గట్టు వేసే డాన్స్, పాటకు తగ్గట్టు నెంబర్ 1. బయట వేరే వినిపిస్తుంది ఒక టాక్ అయితే, అది ఎలా చూస్తారు? టాక్ ఏమన్నా సూపర్ హిట్ టాక్ అంతే, ఎక్కడైనా సూపర్ హిట్ టాకే. బాబుల కంటే బాబే. గుంటూరు గారు మహేష్ బాబు ఇట్టు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు. జై బాబు. రాజమౌళి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ కొట్టే సినిమా, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి సెంటిమెంట్ సించేసింది అంతే. చివరి 40 నిమిషాలు సీట్ లో ఉన్న వాళ్ళు కూర్చొని అట్లాగే చూస్తా ఉంటారు, వేరే లోకంలోకి వెళ్ళిపోతారు. ఎరగదీసేసింది సినిమా. సెంటిమెంట్ కళ్ళం నీళ్ళు తిరిగి అంతే. సూపర్ చించేశాడు. మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సినిమాలో, ఎరగదీసేసింది అంతే. డాన్స్ కూడా అసలు ఇదే బెస్ట్ మహేష్ బాబు కెరీర్ లో, ఏదైనా ఇదే బెస్ట్ మహేష్ బాబు కెరీర్ లో. సూపర్ స్టార్ అంతే. శ్రీలీల సూపర్. బాబు ముందు తేలిపోయింది, కానీ శ్రీలీల డాన్స్ కోసం వాడారు, కానీ మహేష్ బాబు ముందు వెళ్ళిపోయింది. బాబు డాన్స్ చేశాడు, మా కోసం కష్టపడి నేర్చుకుని డాన్స్ చేశాడు, సామ కొట్టాడు, కుర్చీలు ఇరిగిపోయి అంతే. మామూలుగా నాన్ బాహుబలి రికార్డ్. రాజమౌళి సినిమాతో ఇప్పుడు నెక్స్ట్ రిపీట్ ఆల్ ద రికార్డ్స్. జై బాబు. ఏం లేదు, సినిమా బాగాలేదని టాకులు వస్తున్నాయన్న. మీకు మహేష్ బాబు అంటే పడవసరం ఇంట్లో కూర్చోండి అంతే. అన్నయ్య ఏమంటే మేమున్నా అన్నయ్య ఏమంటే మేమున్నా. సినిమా హిట్ కాబట్టి కొత్త మూసుకొని వెళ్ళిపోండి. సినిమా హిట్ అది హిట్. ట్రోల్ చేస్తే మాత్రం పగిలిపోద్ది ఒక్కొక్కడికి. గుంటూరు కారం ఎవడైనా బాగాలేదంటే గుంటూరు కారం వేసి కొడతాం, ఒకటే మాట. ట్రోలర్స్ కి గుంటూరు కారం వేసి కొడతాం ఎవరైనా సరే. బాగుందండి, బాగుంది సినిమా. డాన్స్ కూడా బాగా చేశాడు. మరి ఎందుకని ఏదో ఫ్లాప్ అయ్యేది అంటారు? ఎగస్ట్రా ఫ్యాన్స్ వాళ్ళు, వేరే ఫ్యాన్స్ వాళ్ళు అట్లా పుకారు చేస్తారు. చూసా, బాగుంది కదా, బాగుందండి. డాన్స్ అయితే బాగుంది. విజయవాడ అలంకార సెంటర్ మాస్ రీచ్ కొంచెం మాట్లాడుతున్నాం. బాహుబలి 2 క్లోజింగ్ ఫిగర్. ఎస్ఎస్ రాజమౌళి సినిమా బడ్జెట్ ఒకటే మాట. బాబు రేంజ్ ఎవరికి అందదు. నిన్న మాదే, నేడు మాదే, రేపు మాదే. బాబు టైగర్ బాబు కృష్ణ గారు. ఒకప్పుడు నాన్న సినిమా చేసా, మహేష్ నాన్న సినిమా అలా వచ్చేసినది. కొడుకు సినిమా చేసావు, గుంటూరు సినిమా చేసావు, సినిమా బాబుకి బాబు సినిమా అలా వచ్చేసినది. ఇదే సినిమా 1 సినిమా బాగుంది. మళ్ళీ